మీలో ఎవరైనా చాడీలు చెప్తారా? ఎవరు చెప్పడండి? నేను చెప్తాను, మీరు చెప్తారు, ఎవరైనా చెప్తారు. బట్ చిన్న చిన్న చాడీలు అంటే క్యూట్ గా ఉంటుంది. బట్ ఎవరినైనా కష్టపెట్టి బాధ పెట్టే చాడీలు మాత్రం అస్సలు చెప్పకండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శిక్షిక తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి చాణక్యుని దగ్గరికి అతని మిత్రుడు ఒకడు వచ్చి, నీకు తెలుసా, నీ మిత్రుడి గురించి నేను ఒక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి, నీవు నా మిత్రుడి గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం సావధానంగా నువ్వు చెప్పే విషయాన్ని కొద్దిగా జల్లెడ పెడతాం. దీన్ని నేను 3 జల్లెళ్ల పరీక్ష అంటే ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అని అంటారు కదా అని అడగడం మొదలు పెట్టాడు. మొదటి జల్లెడ, నిజం. నీవు నా మిత్రుడి గురించి చెప్పేది నిజమే అని ఖచ్చితంగా నీకు తెలుసా అని అడిగాడు. అందుకు స్నేహితుడు, లేదు, ఎవరో చెప్తే విన్నాను అని చెప్తాడు. అయితే నీవు చెప్పబోయే విషయం నిజమో కాదో నీ కూడా తెలియదన్నమాట అని చాణక్యుడు అంటాడు. సరే, అయితే రెండో జల్లెడ పరీక్ష, మంచి. నీవు నా స్నేహితుడి గురించి చెప్పేది మంచేనా అని చాణక్యుడు అడుగుతాడు. కాదు అంటాడు చాణక్యుడి స్నేహితుడు. అయితే నీవు నా స్నేహితుడి గురించి చెడు చెప్పాలనుకుంటున్నావా? ఇది కూడా ఖచ్చితంగా నిజమో కాదో నీకు తెలియదన్నమాట. సరే, ఇక 3వ జల్లెడకు వెళ్దామా? 3వ జల్లెడ, ఉపయోగం అని చాణక్యుడు అంటాడు. అయితే నీవు నా స్నేహితుడి గురించి చెప్పేది నాకు ఉపయోగపడుతుందా అని చాణక్యుడు అడుగుతాడు. లేదు అని చాణక్యుడి మిత్రుడు చెప్తాడు. అయితే నీవు నాకు చెప్పే విషయం నిజమైనది కాదు, మంచిది కాదు, మరియు నాకు ఉపయోగపడేది కాదు. మరి నాకు చెప్పి ఏం లాభం అని చాణక్యుడు అంటాడు. మన గురించి, మన వాళ్ళ గురించి చాలా మంది చెడు విషయాలను మోస్తూ ఉంటారు. ఆ విషయాలని వినే ముందు, అంటే ఆ చాడీలని వినే ముందు ఈ 3 జల్లెళ్ల పద్ధతిని అనుసరిస్తే మన బంధాలు నిలబడతాయి మరియు మంచి పని పొందుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డియర్ శిక్షిక అనే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.